ప్రశ్న ఏంటి? రెండోది దహన బలి అనేది నాకు తెలుసు గారు. అలాగే స్తోత్ర బలి అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. అది మిమ్మల్ని అడుగుదామని ఎప్పుడు అడుగుకుంటున్నాను, కుదరట్లేదు మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనము కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత జంతు బలి, జంతు రక్త ప్రోక్షణమును మనం ఇప్పుడు ఆచరించడం లేదు కదా. దానికి బదులుగా మనం అర్పించే యాగాలు చాలా అపొస్తలుడైన పౌలు భక్తుడు రాశాడు. అందులో ఏంటంటే పాత నిబంధనలు కూడా దావీదు భక్తుడు కూడా రాశాడు. మహోన్నతునికి స్తుతి యాగము చేయము. 50వ కీర్తన 14వ వచనం చూడండి. 50వ కీర్తన బైబిల్ ఉందా మీ దగ్గర? 50వ కీర్తన 14వ వచనం. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా అని 14వ వచనంలో దేవునికి స్తుతి యాగము చెయ్యము. అది కనుక స్తుతి అనేది యాగం. యాగమన్నా యజ్ఞమన్నా బలి అన్నా అంతా ఒకటే. 23వ వచనం కూడా చూడండి. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకున్నాడు. కాబట్టి ఈ స్తోత్ర బలి అని దీన్ని మన ఫాదర్ బెర్క్మన్ గారు ఆ యూసేజ్ తీసుకొచ్చారు. స్తుతి యాగం అనేది బైబిల్లో ఉంది. స్తోత్ర బలి అనేది ప్రాస కోసం అక్కడ రైమ్ అండ్ రిథమ్ కొరకు ఫాదర్ బెర్క్మన్ గారి పాటల్లో స్తోత్ర బలి మొట్టమొదట ఆ వర్డ్ ఇంట్రడ్యూస్ అయింది తెలుగు సాహిత్యంలో. బైబిల్లో అదే వర్డ్ లేదు. స్తుతి యాగం ఉంది. దీని యొక్క ట్రాన్స్లేషన్ పర్యాయ పదం అనుకోండి, స్తోత్ర బలి. ఓకే, రైట్. గాడ్ బ్లెస్ యూ. ఓకే బ్రదర్, రైట్.